ఓబీసీ మహిళలకు సబ్ కోటాతో మహిళా రిజర్వేషన్ బిల్లు తేవాలని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేసన శంకర్రావు కోరారు. ఈ మేరకు మంగళగిరి కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో శంకర్రావు, నాయకులు పారేపల్లి మహేష్ తదితరులు మాట్లాడారు. రేపు జరగబోయేటువంటి పార్లమెంటు సమావేశాల్లో మహిళా బిల్లు, నియోజకవర్గాల పునర్విభజన జరగాలని మరి కేంద్రం ద్వారా సమాచారాన్ని అందినటువంటి విషయంలో గతంలో కూడా ఈ రెండు బిల్లులు పార్లమెంట్లో విరిగిపోయినటువంటి పరిస్థితి కూడా మనందరం కూడా తెలుసు. మళ్ళీ రేపు జరగబోయేటువంటి పార్లమెంటు సమావేశాల్లో బీసీ మహిళా బిల్లుని ప్రవేశపెట్టాలని, నియోజకవర్గాల పునర్విభజనని బిల్లు ప్రవేశపెట్టాలని ఎన్డీఏ కూటమి తీసుకున్నటువంటి నిర్ణయాన్ని స్వాగతిస్తూ ఉన్నాం. గతంలో ఈ బిల్లు పార్లమెంటు, రాజ్యసభలో విరిగిపోయినటువంటి విషయం మనందరం కూడా తెలుసు. నరేంద్ర మోడీ గారు ఈ దేశంలో 33% మహిళలకి చట్టసభల్లో రిజర్వేషన్ కల్పిస్తానని నూతనంగా పార్లమెంటు భవనాన్ని ఏర్పాటు చేసినటువంటి విషయం కూడా మనందరం కూడా తెలుసు. గత 3-4 దశాబ్దాల నుంచి మహిళా బిల్లు పెండింగ్ పట్టాకి ప్రధానమైనటువంటి కారణం, ఈ పెట్టిన మహిళా బిల్లులో ఓబీసీ సబ్ కోటా లేనటువంటి పరిస్థితుల్లో ఈ బిల్లు ఆనాడు ములాయం సింగ్ కానీ, శరత్ యాదవ్ కానీ, లల్లు కానీ వీళ్ళందరూ కూడా పార్లమెంట్లో అబ్జెక్షన్ పెట్టినప్పుడు ఈ బిల్లు ఆగిపోయినటువంటి విషయం. మరి ఇవాళ ఆ రోజు పార్లమెంట్లో ఎవరైతే ఈ బిల్లుని ప్రవేశపెట్టి ఓబీసీలకి రిజర్వేషన్ కావాలని కోరినటువంటి పార్లమెంట్ సభ్యులు ఈ రోజున వాళ్ళు స్వర్గస్థులు అయినారు. ఇవాళ నూతనంగా పార్లమెంటు భవనాన్ని ఏర్పాటు చేసి దానిలో తొలిసారిగా మహిళా బిల్లుకి ఆమోదం పొందినటువంటి విషయం కూడా తెలుసు మనందరికీ. దీనిలో రేపు బీసీ సబ్ కోటాని ఇవ్వాలని చెప్పని ప్రధానమైనటువంటి డిమాండ్తో ఈ రాష్ట్రంలో తెలంగాణ కానీ, ఆంధ్ర కానీ, మహారాష్ట్రలో కానీ 7-8 రాష్ట్రాల్లో ఓబీసీలందరూ కూడా ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర అనేక ధర్నాలు, అనేక రాస్తారోకోలు చేసినటువంటి విషయం కూడా మనందరూ కూడా తెలుసు. ఆర్థికంగా బలపడినటువంటి ఆధిపత్య కులాల వారితో చేతి వృత్తులకే పరిమితమై బతుకు తెరువు కోసం కుల వృత్తులని నమ్ముకున్నటువంటి ఈ యొక్క కులాలు వారితో సమానంగా పోటీ చేయాలంటే సాధ్యమైనటువంటి విషయం కాదనేది రాజకీయ పార్టీలను కూడా గ్రహించాలి. కొన్ని దశాబ్దాల నుంచి కూడా ఈ యొక్క పోరాటం, ఉద్యమం చేస్తూ ఉన్నాం. మరి అలాంటప్పుడు ఎన్డీఏ కూటమి దాదాపు 12 సంవత్సరాలు నరేంద్ర మోడీ గారు దేశ ప్రధానిగా కొనసాగుతూ ఉన్నారు. అయ్యా మోడీ గారు, మేమందరం కూడా మీకు అనేక దఫాలుగా కలిసి ఓబీసీ సబ్ కోటా గురించి అనేక రాజకీయ పార్టీల ద్వారా కానీ, అనేక సందర్భాల్లో మిమ్మల్ని కలిసి కానీ, పార్లమెంట్ సభ్యులు కలిసి కానీ, కేంద్ర మంత్రులు కలిసి కానీ విన్నవిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా మా మొర ఆలకించి ఈ దేశంలో చట్టసభల్లో ఓబీసీ మహిళా రిజర్వేషన్ని అమలు చేసే విధంగా మీరు కార్యాచరణ తీసుకుని ముందుకు వెళ్ళాలని చెప్పని మేము కోరుతా ఉన్నాం. ఇవాళ 50% సీలింగ్ అనేది మీరు తొలగించకపోతే కేంద్రంలో కానీ, రాష్ట్రాల్లో కానీ ఈ యొక్క వర్గాలకి రిజర్వేషన్ శాతాన్ని పెంచుకోవటానికి ఎటువంటి పరిస్థితి కూడా అవకాశం లేనటువంటి పరిస్థితి కూడా మీకు తెలుసు. కానీ ఎవరు అడగకుండా మీరు ఆ రోజున ఈడబ్ల్యూసీ రిజర్వేషన్ పేరు మీదుగా 10% రిజర్వేషన్ కల్పించినటువంటి విషయాన్ని మీరు మర్చిపోవద్దు. ఎందుకంటే పార్లమెంట్లో కానీ, రాజ్యసభలో కానీ 24 గంటల్లో బిల్లు పాస్ చేసి
ఆధిపత్య కులాల్లో ఉన్నటువంటి పేదవారికి 10% రిజర్వేషన్ కల్పించారే, మరి మీ అందరి సింహాసాన్ని కూర్చోబెట్టేటువంటి దేశంలో సగభాగం పైగా ఉన్నటువంటి ఈ వర్గాలన్నింటికి కూడా న్యాయం చేయాల్సినటువంటి బాధ్యత మీకు లేదా అని అడుగుతా ఉన్నాను.